హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం, లైక్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి నార్మల్ ఎన్ఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అలాగే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. సో ఈ లెక్చర్లో మనం ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఆల్రెడీ డిఎఫ్ఏ అంటే ఏంటో బేసిక్ పాయింట్స్ అనేవి ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. డిఎఫ్ఏ అంటే ఏంటంటే లైక్ ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఒక స్టేట్ నుంచి ఒక సింగిల్ ఇన్పుట్తో మరొక స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది అని తెలుసుకున్నాం. ఓకే, సో అలాగే ఎన్ఎఫ్ఏ అంటే ఏంటి? ఎన్ఎఫ్ఏ అంటే ఒక స్టేట్ నుంచి మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్కి ఇక్కడ సింగిల్ ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్స్కి అది రీచ్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి. అండ్ ఆల్సో దీంట్లో ఎప్సిలాన్ మూవ్స్ కూడా ఉంటాయి, ఎంటీ మూవ్స్ కూడా ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి నిజానికి ఈ రెండు ఈక్వలెంట్ పవర్స్ ఉంటాయి ఈ రెండింటికి. పవర్ విషయంలో ఈ రెండు కూడా ఈక్వలే ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎఫ్ఏ అనేది ఇక్కడ ఎన్ఎఫ్ఏతో ఈక్వల్గానే ఉంటుంది. రైట్, డిఎఫ్ఏ అనేది ఎన్ఎఫ్ఏతో ఈక్వల్గానే ఉంటుంది. కానీ ఎన్ఎఫ్ఏ అనేది మోస్ట్లీ డిఎఫ్ఏతో ఈక్వల్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ ఉండవు కదా. ప్రీవియస్గా అదే కదా మనం తెలుసుకుంది. సో ఇంకోటి ఎందుకంటే లైక్ మల్టిపుల్ స్టేట్స్, ఎప్సిలాన్ మూవ్స్ అవి. ఇక్కడ వీటి యొక్క ట్రాన్సిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఎఫ్ఏ వచ్చేసరికి ఏంటి ఇక్కడ క్యూ ట్రాన్సిషన్. ఎందుకంటే ఒక స్టేట్ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకొని ఒక స్టేట్కి రీచ్ అవుతుంది క్యూ. ఇక్కడ ఎన్ఎఫ్ఏ చూసుకున్నట్టయితే 2 పవర్ క్యూ. సో ఇప్పుడు మనం ఈ లెక్చర్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. డిఎఫ్ఏతో ఈక్వల్ అవ్వాలి. సో అది ఎలాగో మనం ఈ క్లాస్లో మనం చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, ఎన్ఎఫ్ఏ మిషన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1తో ఎండ్ అవ్వాలి అని ఒక కండిషన్ పెట్టుకొని 1తో ఎండ్ అవ్వాలని ఒక పర్టికులర్ కండిషన్ పెట్టుకొని ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుంది? మనం ప్రీవియస్గా చాలా రిపీటెడ్గా మనం దీన్ని చూసుకున్నాం. సో Q0 ఇట్స్ ఎన్ ఇనిషియల్ స్టేట్. సో ఇక్కడ Q1. సో ఇది నేను ఫైనల్ స్టేట్గా తీసుకుంటున్నాను. సో 1తో ఎండ్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ 1కి ఫైనల్ స్టేట్ అటాచ్ చేయొచ్చు, లేదా ఇంకొక స్టేట్ యాడ్ చేసి దాన్ని ఫైనల్ స్టేట్ చేసి దానికి ఇక్కడ ఇన్పుట్ అనేది 1 అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి దీనికి 0,1 అనేది సెల్ఫ్ లూప్ ఇచ్చేసాను. ఇంకా అది ఫైనల్ స్టేట్లోనే ఉండిపోవాలి. రైట్, సో ఇక్కడ నేను ఇలాంటి ఒక పర్టిక్యులర్ ఎన్ఎఫ్ఏని నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఈ ఎన్ఎఫ్ఏ నుంచి ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి మనం ఎన్ఎఫ్ఏ కానీ డిఎఫ్ఏ కానీ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం? ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఇక్కడ నార్మల్ ఎన్ఎఫ్ఏ కానీ డిఎఫ్ఏకి కానీ ఎలా కన్వర్ట్ చేసుకున్నాం? సింపుల్ ట్రిక్. ఫస్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏకి ఒక ట్రాన్సిషన్ టేబుల్ని మనం గీసుకున్నాం. ఆ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మళ్ళీ ఈ పర్టికులర్ ఎన్ఎఫ్ఏకి ఒక ట్రాన్సిషన్ టేబుల్ తీసుకున్నాం, డిఎఫ్ఏకి ఒక డిఎఫ్ఏకి చేంజ్ చేసుకోవాలంటే డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ తీసుకున్నాం, ఎన్ఎఫ్ఏకి చేంజ్ చేసుకోవాలంటే ఎన్ఎఫ్ఏకి ఒక ట్రాన్సిషన్ టేబుల్ తీసుకున్నాం. ఆ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి ఈ పర్టికులర్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. దేన్ని? ఎన్ఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డిఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ నుంచి డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. సో ఇదనమాట. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం మనం? ఫస్ట్ మనకిచ్చిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, మనకిచ్చిన మిషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక ట్రాన్సిషన్ టేబుల్ని గీసుకొని దాన్ని తయారు చేసుకొని ఆ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మళ్ళీ ఏదైతే పర్టికులర్గా ఉన్న
దానికి ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో లైక్ డిఎఫ్ఈకో ఎన్ఎఫ్ఈకో ఆ పర్టికులర్ దాని యొక్క ట్రాన్సిషన్ టేబుల్ తీసుకొని ఆ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మనం దేనికైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట. సో ఫస్ట్ మనం దాని అనుగుణంగా ఏం చేస్తున్నాం ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ దీని తగ్గట్టు ఎన్ఎఫ్ఏకి ఓకే ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ తీసుకుంటున్నాం. ఓకే రైట్. యా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఓకే ఏం ఇన్పుట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం 0,1 కదా. 0,1 తీసుకున్నాం. సో 0 and 1. మరి ఇక్కడ స్టేట్స్ ఏం తీసుకున్నాం Q0 and Q1 Q0 Q1 కదా. సో ఇక్కడ చూసుకున్నట్టే Q0 అనేది ఇనిషియల్ స్టేట్ రైట్. సో ఇక్కడ Q0 అనేది 0తో ఎక్కడికి రీచ్ అయింది. ఇక్కడ Q0 అనేది 0 అనేది ఇన్పుట్ అనేది ఇవ్వలేదు మనం. సో అప్పుడు ఏమవుతుంది, అది డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ Q0 అనేది ఆబ్వియస్గా ఓకే 1కి ఓకే Q0 అనేది 1కి ఏ స్టేట్కి రీచ్ అయింది, Q1కి రీచ్ అయింది రైట్. సో ఇక్కడ Q1 ఓకే. సో ఇక్కడ మళ్ళీ సేమ్ Q0 అనేది ఓకే 0తో సెల్ఫ్ లూప్ Q1 అనేది 0తో సెల్ఫ్ లూప్ Q1కి రీచ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 ఇచ్చినా కూడా సెల్ఫ్ లూప్ Q1 రైట్. ఇది మనకి ఏంటి ఎన్ఎఫ్ఏ రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి రైట్. యా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 0 and 1. ఇక్కడ ఏమి ఇచ్చాం Q0 Q1 ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి ప్రీవియస్గా మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. డిఎఫ్ఏలో మనకి ఏదైనా పర్టికులర్ ఇన్పుట్ అనేది మనం దానికి ఇవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 అనేది ఇక్కడ నేను ఇవ్వలేదు ఓకే. కానీ ఇక్కడ నేను తీసుకున్న స్ట్రింగ్లో 0 అనేది వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓకే ఒక స్టేట్ని పర్టికులర్గా గీసుకొని దాన్ని మనం ఓకే దాన్ని మనం డెడ్ స్టేట్గా కన్సిడర్ చేసుకుంటాం కదా. సో డెడ్ స్టేట్ నుంచి ఇంకొక చోటుకి ఎక్కడికైనా మూవ్ అవుతుందా స్టేట్ అనేది, ఎక్కడికి మూవ్ అవ్వదు, అదే స్టేట్కి మూవ్ అవుతుంది. సో అప్పుడు ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా ఓకే అది సేమ్ అదే ఇన్పుట్లో అదే స్టేట్లో ఉండిపోతుంది. సో ఇది మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం ఓకే. సో ఇది డిఎఫ్ఏలో మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాము, ఎన్ఎఫ్ఏలో మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేయం. డిఎఫ్ఏలో మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. ఎప్పుడైనా మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఆ పర్టికులర్గా ఏదైతే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఓకే ఉన్న ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టేట్కి అది అప్లై అవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఆబ్వియస్గా అది డెడ్ స్టేట్కి మూవ్ అవ్వాలి ఓకే. ఆ డెడ్ స్టేటే ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ 5 అని రాసుకున్నాము. ఇక్కడ మనం మెన్షన్ చేసాము ఓకే. మనం డిఎఫ్ఏలో అనేది ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం రైట్. అప్పుడు సో ఇక్కడ ఏదైతే డెడ్ స్టేట్ వచ్చిందో దానికి తగ్గట్టు మనం ఒక సపరేట్గా ఇంకొక Q2 అనే స్టేట్ని కూడా తీసుకున్నాం ఓకే. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా సో ఆ పర్టికులర్ స్టేట్ ఏదైతే డెడ్ స్టేట్ ఉందో దాని బదులు మనం Q1 రాసుకుంటాం, Q2 అని రాసుకుంటాం ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే Q0 అనేది 0 ఇచ్చినప్పుడు ఇక్కడ 0 అనేది మనకు అప్లై అవ్వలేదు ఓకే. 0 అనేది మనం ఇన్పుట్గా ఇవ్వలేదు. ఆబ్వియస్గా అది ఎక్కడికి రీచ్ అవ్వాలి, డెడ్ స్టేట్కి రీచ్ అవ్వాలి ఓకే. ఆబ్వియస్గా అది Q2 రీచ్ అయింది రైట్. నెక్స్ట్ Q0 అనేది 1 అప్లై చేసినప్పుడు Q1 ఆబ్వియస్లీ. Q1 అనేది సేమ్ 0 అప్లై చేసినా 1 అప్లై చేసినా సేమ్ అదే స్టేట్కి లూప్ అవుతుంది కాబట్టి Q1. ఇప్పుడు Q2 అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం Q2కి ఏ ఇన్పుట్ మనం ఇచ్చినా కూడా అది ఆల్మోస్ట్ అదే సెల్ఫ్ లూప్ అయిపోతుంది, అక్కడి నుంచి వేరే ఏ స్టేట్కి రీచ్ అవ్వదు ఓకే. సో అప్పుడు అది Q2 and Q2. సో ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, సో మనం ఏదైతే కన్వర్ట్ చేయాలనుకున్నామో దాని యొక్క ట్రాన్సిషన్ టేబుల్ని ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్సిషన్ టేబుల్ని గీసుకున్న తర్వాత దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన మిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. ఏంటి ఇప్పుడు నేను ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకున్నాను. ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి
కన్వర్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేశాను, ఎన్ఎఫ్ఏకి ఫస్ట్ నేను ఎన్ఎఫ్ఏ మిషన్ తీసుకున్నాను. ఓకే, దాని నుంచి ట్రాన్సిషన్ టేబుల్, ఓకే, ట్రాన్సిషన్ టేబుల్ని నేను ఇక్కడ రాసుకున్నాను. ఓకే, దాని నుంచి మళ్ళీ సో ఇక్కడ దీని యొక్క డిఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ని కూడా తీసుకున్నాను. ఆ తీసుకున్న తర్వాత ఈ డిఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మళ్ళీ నేను ఏం చేశాను ఇక్కడ, ఓకే, ఇప్పుడు అసలైన లైక్ డిఎఫ్ఏని నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, డిఎఫ్ఏ మిషన్ని. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇక్కడ Q1 అనేది ఆబ్వియస్గా ఫైనల్ స్టేట్, ఇది స్టార్టింగ్ స్టేట్. ఓకే, సో అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సో Q0, ఓకే, నెక్స్ట్ Q1, రైట్. సో ఇక్కడ Q0 అనేది ఓకే, Q0 అనేది రైట్. సో Q0 అనేది ఇప్పుడు Q0 నుంచి 0 అప్లై చేసి Q2కి రీచ్ అయింది, రైట్. సో అప్పుడు ఇక్కడ రైట్ ఏంటి Q2 అనే ఒక స్టేట్ రీచ్ అయింది, యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు Q1, Q0, Q1, Q2 అనే 3 స్టేట్స్ రీచ్ అయింది. 3 స్టేట్స్ అనేవి ఇక్కడ రాసుకున్నాం కదా క్లియర్గా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, Q1 అనేది ఆబ్వియస్గా అది ఫైనల్ స్టేట్, రైట్. ఓకే, ఇది ఫైనల్ స్టేట్, ఇది వచ్చేసి ఇనిషియల్ స్టేట్, రైట్. సో ఇప్పుడు లైక్ ట్రాన్సిషన్ టేబుల్ని బేస్ చేసుకొని చూసుకుందాం దేనికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఇన్పుట్స్ త్రూ. సో Q0 నుంచి 0 అప్లై చేసినప్పుడు Q2కి రీచ్ అయింది, అంటే ఇది డెడ్ స్టేట్, రైట్. ఇది డెడ్ స్టేట్ 0. అండ్ నెక్స్ట్ వచ్చేసి Q0 నుంచి 1 అప్లై చేసినప్పుడు Q1కి రీచ్ అయింది. ఓకే, అలాగే Q1 నుంచి 1 అప్లై చేసినప్పుడు సెల్ఫ్ లూప్ 1, 0 అప్లై చేసినప్పుడు కూడా సేమ్. ఓకే, సో ఇక్కడ 1, 0 ఏది ఇచ్చినా కూడా, ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా సెల్ఫ్ లూప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి Q2కి 0 అప్లై చేసినప్పుడు Q2కి రీచ్ అయింది, అండ్ Q2 స్టేట్కి 1 అప్లై చేసినప్పుడు Q2కి రీచ్ అయింది, అంటే సెల్ఫ్ లూప్ అవుతుంది ఇక్కడ. ఓకే, 0, 1. సో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టార్టింగ్లో ఎన్ఎఫ్ఏ ఏదైతే ఉందో, ఓకే, అండ్ ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న, ఓకే, ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నామో డిఎఫ్ఏ, ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఇక్కడ అవ్వలేదు, ఓకే. అండ్ ఆల్సో దీని నుంచి చాలా క్లియర్గా ఒక స్టేట్ నుంచి ఒక ఇన్పుట్తో ఇంకొక స్టేట్కి రీచ్ అయింది. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ కండిషన్ అనేది ఇక్కడ మనం ప్రూవ్ చేసాం అన్నమాట, దీన్ని సాల్వ్ చేసాం. సో సేమ్ ఇలాంటి ప్రొసీజర్తో, ఓకే, ఇంకొక ప్రొసీజర్లో మనం దీన్ని నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్లో సాల్వ్ చేసుకుందాం, సేమ్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి. సో అది ఎలాగో చూద్దాం. ఓకే, సో సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఎన్ఎఫ్ఏ మిషన్ని ఏంటంటే లైక్ ఓకే, ఇక్కడ ఏ, బి అండ్ సి. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్స్ 1, 1. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏకి సెల్ఫ్ లూప్ పెట్టాను 0, 1, రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఏంటిది ఒక ఎన్ఎఫ్ఏ, ఓకే, ఎన్ఎఫ్ఏ. సో దీని నుంచి మనం డిఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సేమ్ ఇందాక ప్రొసీజరే, ఓకే, కాకపోతే ఇది కొంచెం దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ప్రొసీజరు ఏంటి, ఫస్ట్ ఈ ఎన్ఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్ అండ్ డిఎఫ్ఏ యొక్క ట్రాన్సిషన్ టేబుల్, అంతే కదా మనం తీసుకుంది. యా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎన్ఎఫ్ఏకి మనం ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, 1, 2, 3 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, సో ట్రాన్సిషన్ టేబుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏంటివి, ఓకే, 0, 1. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఏ కండిషన్లో ఎండ్ అవుతుంది, ఓకే, ఇది ఎండ్ స్టేట్, అది ఫైనల్ స్టేట్. సో ఇది 1తో ఎండ్ అవుతుంది, సేమ్ ఇందాకట్లాగే, రైట్.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్సిషన్ ఓకే టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నాను, ఏ అండ్ బి అండ్ సి. ఏ అనేది ఇనిషియల్ స్టేట్, సి అనేది ఫైనల్ స్టేట్, రైట్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏమి ఇచ్చాను, ఓకే 0 అండ్ 1 ఇచ్చాను. ఇక్కడ ఏ అనేది ఓకే, ఇక్కడ ఏ అనేది సో 0తో ఉన్నప్పుడు ఏ స్టేట్స్కి రీచ్ అయింది, ఏ అనేది 0 ఇచ్చినప్పుడు ఒకే స్టేట్కి రీచ్ అయింది. ఏంటిది, సెల్ఫ్ లూప్ ఏ స్టేట్కి రీచ్ అయింది. నెక్స్ట్ ఏ అనేది 1 ఇచ్చినప్పుడు 2 స్టేట్స్కి రీచ్ అయింది, ఏ కామా ఓకే ఏ కామా బి అనే స్టేట్కి రీచ్ అయింది, రైట్. నెక్స్ట్ బి అనేది 0 ఇచ్చినప్పుడు ఏ స్టేట్కి రీచ్ అయింది, ఓకే ఏ స్టేట్కి రీచ్ అవ్వలేదు, ఇది డెడ్ స్టేట్కి రీచ్ అయింది, రైట్. ఇప్పుడు ఇక్కడ బి అనేది 1 ఇచ్చినప్పుడు ఏ స్టేట్స్కి రీచ్ అయింది, సేమ్ నెక్స్ట్ స్టేట్ ఏది, సి కదా. సో సి అనే స్టేట్కి రీచ్ అయింది. మళ్ళీ సి అనే స్టేట్ 0 ఇచ్చినా కూడా ఇక్కడ మనం ఎలాంటి ఇన్పుట్ దీనికి అప్లై చేయలేదు కాబట్టి 1 ఇచ్చినా 0 ఇచ్చినా అది ఆటోమేటిక్గా డెడ్ స్టేట్కే రీచ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 5. సో ఇది వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్ఏ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఎఫ్ఏ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ఉండదు, అంత సింపుల్గా ఉండదు. ఇది కొంచెం అడిషనల్ స్టేట్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతుంటాయి, కొంచెం చేంజెస్ ఉంటాయి ఇందులో, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఎఫ్ఏ ఓకే. సో ఇక్కడ డిఎఫ్ఏ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం చూడండి, ట్రాన్సిషన్ టేబుల్ని. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఇక్కడ ఎన్ఎఫ్ఏ అనేది ఓకే, ఎన్ఎఫ్ఏలో ఉన్న స్టేట్స్ కాకుండా డిఎఫ్ఏలో అడిషనల్ స్టేట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి, రైట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎన్ఎఫ్ఏలో 3 స్టేట్స్ ఉన్నాయి కదా, ఓకే. సో ఇక్కడ నార్మల్గా ఎన్ఎఫ్ఏలో n స్టేట్స్ ఉన్నప్పుడు డిఎఫ్ఏలో 2n స్టేట్స్ ఉంటాయి, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ఎఫ్ఏలో ఏంటి 3 ఉన్నాయి, అప్పుడు ఇక్కడ 2 అంటే ఎన్ని ఉంటాయి, ఓకే ఆబ్వియస్గా, రైట్. ఎన్ని ఉంటాయి నార్మల్గా 2 × 2 × 2 8, రైట్. సో ఇక్కడ 8 స్టేట్స్ అనేవి ఉంటాయి, అంటే దీనికి ఈ స్టేట్స్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ ఆబ్వియస్గా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఎన్ఎఫ్ఏలో ఉన్న స్టేట్స్కి డిఎఫ్ఏలో ఉన్న స్టేట్స్కి వచ్చేసరికి ఇక్కడ ట్రాన్సిషన్ టేబుల్లో స్టేట్స్ అనేవి పెరుగుతాయి, ఓకే. పెరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ట్రాన్సిషన్ అనేది అవుతుంది, రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే ఫస్ట్ ఏ ఓకే. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ ఇందులో డిఎఫ్ఏలో డెడ్ స్టేట్ అనేది మెన్షన్ చేసాము. ప్రీవియస్గానేమో ఒక పర్టికులర్ సపరేట్ స్టేట్ అనేది తీసుకున్నాం, ఇక్కడ డైరెక్ట్ డెడ్ స్టేట్ని మెన్షన్ చేస్తాం, ఓకే రైట్. సో ఇక్కడ 0 అండ్ 1 అనేది ఇన్పుట్గా ఇచ్చాము, ఓకే ఓకే. సో రైట్, ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఏంటి మనకి ఏ, రైట్. సో ఇక్కడ ఏ అనేది ఓకే ఏ స్టేట్స్ రీచ్ అయింది, ఓకే ఏ ఫస్ట్, దాని తర్వాత బి, దాని తర్వాత సి, ఓకే దాని తర్వాత నెక్స్ట్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే. ఫస్ట్ స్టేట్ ఏవి రీచ్ అయింది, ఏ కామా బి కదా. సో ఏబి, రైట్. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏముంటుంది, ఓకే ఏ మళ్ళీ నెక్స్ట్ ఏ స్టేట్ని రీచ్ అయింది, ఓకే ఓకే రైట్. ఇక్కడ ఏ కామా ఓకే సి, దాని తర్వాత బి కామా సి, దాని తర్వాత ఏ బి సి, ఓకే ఇలా అంతే కదా. ఇప్పుడు ఏబిసి ఉన్నాయనుకోండి, ఏబిసిని ఎన్ని రకాలుగా రాసుకుంటాం మనం, ఏబిసి తర్వాత ఏబి ఏసి బీసీ ఏబిసి, రైట్. సో ఇలా రాసుకుంటున్నాం కదా. సో ఇవి స్టేట్స్ అనమాట. ఇక్కడ మనం మొత్తం కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు
2n అనేది ఇక్కడ ఫాలో అయింది, రైట్. ఇప్పుడు ఇక్కడ స్టేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ స్టేట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ స్టేట్స్ వచ్చేసరికి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ 5 అనేది ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఆబ్వియస్గా అది సెల్ఫ్ లూప్ అయిపోతుంది, డెడ్ స్టేట్కే రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ అనేది ఆబ్వియస్గా ఫస్ట్ ఏ స్టేట్ని రీచ్ అయింది, 0 ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ 0 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అయింది, రైట్. సో సెల్ఫ్ లూప్ సేమ్ అదే స్టేట్కి రీచ్ అయింది ఏ. దాని తర్వాత ఏ అనేది 1 అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ 2 స్టేట్స్కి రీచ్ అయింది. ఏంటి అవి? ఏ కామా బి. నెక్స్ట్ బి అనేది 0 ఇచ్చినప్పుడు ఏ స్టేట్కి రీచ్ అయింది? 5. నెక్స్ట్ 1 ఇచ్చినప్పుడు సి అనే స్టేట్కి రీచ్ అయింది. నెక్స్ట్ సేమ్ అదే నెక్స్ట్ సి అనేది ఆబ్వియస్గా ఏ స్టేట్కి రీచ్ అవ్వలేదు, రెండు కూడా 1 ఇచ్చినా 0 ఇచ్చినా అది డెడ్ స్టేట్కే రీచ్ అయింది, రైట్. దాని తర్వాత ఏబి అనేది మనకి 0 అప్లై చేసినప్పుడు ఏ స్టేట్కి రీచ్ అయింది. ఇక్కడ ఏబి అనేది ఎట్ ఏ టైం ఇక్కడ 0ని రీచ్ అవ్వలేదు కదా, అప్పుడు ఏం చేయాలి? ఏ అండ్ బి రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. మనం ఏ అండ్ బి రెండింటిని కన్సిడర్ చేసుకొని యూనియన్ తీసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాస్లో కన్వర్షన్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేసాం? యూనియన్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక ఏబి అనేది ఉంది కదా, ఏబి అనేది ఉంది కదా, ఈ రెండింటికి 1 అనేది ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ కామా 1 యూనియన్ పి కామా 1 అనేది ఇలా తీసుకోవాలి, రైట్. ఇలా తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏకి 1 అప్లై చేసినప్పుడు ఏమేమి రీచ్ అయిందో రెండింటిని ఇక్కడ మనం అల్టిమేట్గా రాసుకోవాలి. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ ఏకి 0 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? ఏ వచ్చింది. అండ్ ఆల్సో బికి 0 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? 5 వచ్చింది. సో అప్పుడు ఇక్కడ ఏని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏని కన్సిడర్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఏకి 1 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? ఏబి వచ్చింది, రైట్. అలాగే బికి 1 అప్లై చేసినప్పుడు సి వచ్చింది. అప్పుడు ఏం రాసుకుంటాం? ఇక్కడ ఏ కామా బి కామా సి 3 స్టేట్ని కంబైన్ చేసి రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 3 రీచ్ అయినాయి. ఇందాక వచ్చేసరికి ఒకటే స్టేట్ రీచ్ అయింది. నెక్స్ట్ స్టేట్ ఏమైంది? 5 అంటే డెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఇది రాసుకోకూడదు, ఓన్లీ ఇది మాత్రమే రాయాలి. ఇది మాత్రమే రాయాలి, రైట్. ఇక్కడ 1 ఏ అండ్ బికి ఈ రెండు కూడా స్టేట్ రీచ్ అయినాయి కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేసి రాసుకోవాలి, రైట్. సేమ్ అలాగే ఏసీ దగ్గరకు వచ్చేసరికి ఏసీ దగ్గరకు వచ్చేసరికి 0 అప్లై, ఏకి 0 అప్లై చేసినప్పుడు సేమ్ ఏకి రీచ్ అయింది. అలాగే సికి 0 అప్లై చేసినప్పుడు 5 ఆబ్వియస్గా ఏమవుతుంది? అది మళ్ళీ ఏనే అవుతుంది, ఏనే వస్తుంది. అలాగే ఏసి అనే స్టేట్కి 1 అప్లై చేసినప్పుడు 1 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ అనే స్టేట్ 1 అనేది అప్లై చేసినప్పుడు ఏబి వచ్చింది. సి అనే స్టేట్కి 5 వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏబిని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏ బి ఏని ఏ అండ్ బిని కన్సిడర్ చేసుకుంటున్నాం, రైట్. ఇక్కడ మళ్ళీ సేమ్ మళ్ళీ బీసీ వచ్చేసరికి ఇక్కడ బి అనేది 0 అప్లై చేసినప్పుడు 5 వచ్చింది. అండ్ ఆల్సో సి అనేది 0 అప్లై చేసినప్పుడు 1 వచ్చింది, ఇక్కడ 5. అలాగే బికి 1 అప్లై చేసినప్పుడు సి వచ్చింది, సికి 1 అప్లై చేసినప్పుడు 5 వచ్చింది. అంటే ఇక్కడ మనం సిని రాసుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఇది ఇక్కడ ఫైనల్గా వచ్చిన స్టేట్ ఏంటి? ఇది. సో ఏబీసీకి 0 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? ఏబీసీకి 0 అప్లై చేసిన, ఏకి 0 అప్లై చేసినప్పుడు వచ్చింది, బికి 0 అప్లై చేసిన, సికి 0 అప్లై చేసిన ఏ మాత్రమే వచ్చింది.
ఓకే, ఇక్కడ ఏ. ఓకే, అలాగే ఏబీసీ అనే సెట్కి 1 అప్లై చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి? ఏకి 1 అప్లై చేసినప్పుడు ఏబి వచ్చింది. ఓకే, కామా బికి 1 అప్లై చేసినప్పుడు సి వచ్చింది, అండ్ సికి 1 అప్లై చేసినప్పుడు 5 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 3 స్టేట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం, రైట్? ఓకే, ఏ కామా బి కామా సి, రైట్? ఇది మనకు వచ్చిన ట్రాన్సిషన్ టేబుల్. ఓకే, ఇది మనకు వచ్చిన ట్రాన్సిషన్ టేబుల్ ఏది? డిఎఫ్ఏకి, రైట్? ఇప్పుడు డిఎఫ్ఏకి ఈ ట్రాన్సిషన్ టేబుల్ వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను డిఎఫ్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాను? ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను డిఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్గా అంటే మనం డైరెక్ట్గా చెక్ చేసుకున్నాం. సో ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఫస్ట్ ప్రాసెస్లో ఏమైంది? డెడ్ స్టేట్ అనేది ఒకటి యాడ్ అయింది. ఓకే, డెడ్ స్టేట్ ఆర్ ట్రాప్ స్టేట్ ఒకటి యాడ్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి, ఓకే, మల్టిపుల్ స్టేట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే ఎలా స్టేట్స్ని కన్సిడర్ చేయాలి, లైక్ ఫైనల్ స్టేట్ ఏంటి, ఇనిషియల్ స్టేట్ ఏంటి అనేది ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మనం 0 అనేది అప్లై చేసినప్పుడు మనకి, ఓకే, ఇక్కడ రిపీటెడ్గా ఏవైతే ఉన్నాయో ఏతో ఏదైతే స్టార్ట్ అయ్యాయో ఆ స్టేట్స్ అన్నీ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏతో ఏ అనేది వచ్చింది. ఓకే, ఏ అనేది వచ్చింది. ఫస్ట్ దాన్ని ఇనిషియల్ స్టేట్గా తీసుకున్నాను. ఏతో ఏ స్టేట్స్ రీచ్ అయ్యాయి? ఇంకా ఏతో ఏబి. ఓకే, ఇది. ఓకే, నెక్స్ట్ ఏతో ఏబిసి ఈ స్టేట్. ఓకే, అంతే. మిగతా ఏ స్టేట్ కూడా ఏతోని స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ సి అనేది ఉంది కానీ ఇక్కడ ఏ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు 3 స్టేట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఓకే, ఏని ఫస్ట్ ఇనిషియల్ స్టేట్గా తీసుకున్నాను. మరి ఫైనల్ స్టేట్గా దేన్ని తీసుకోవాలి? ఓకే, ఫైనల్ స్టేట్గా దేన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫైనల్ స్టేట్ దేంట్లో వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 3 స్టేట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏబి అనేది ఉంది, ఇక్కడ ఏబిసి అనేది ఉంది. ఫైనల్ స్టేట్ ఏంటి? ఇక్కడ మనకి సి అనేది ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్ స్టేట్ ఎందులో యాడ్ అయింది? ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో యాడ్ అయింది. ఇది ఫైనల్ స్టేట్, ఇది ఇనిషియల్ స్టేట్, రైట్? సో ఇప్పుడు వీటిని కన్సిడర్ చేసుకొని ఇక నేను డిఎఫ్ఏని తీసుకోవాలి, డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఏ, ఓకే, ఏ అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఏబి, ఏ కామా బి, ఇది ఒక స్టేట్ లాగా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఏబిసి, ఇది ఒక స్టేట్. ఓకే, ఇదే మనకు ఫైనల్ స్టేట్ కూడా, రైట్? సో ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏకు, ఓకే, ఏ అనేది ఏ స్టేట్ని రీచ్ అయింది? 0 ఇచ్చినప్పుడు, 1 ఇచ్చినప్పుడు. ఓకే, ఏ అనేది ఫస్ట్ 0 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అయింది, రైట్? ఓకే, ఏ అనేది 0 ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అయింది. అండ్ ఆల్సో 1 ఇచ్చినప్పుడు ఏబి అనే స్టేట్కి రీచ్ అయింది, రైట్? ఇక్కడ 1 ఇచ్చినప్పుడు ఏబి అనే స్టేట్కి రీచ్ అయింది. సారీ, రైట్? మళ్ళీ ఇక్కడ ఏబి, ఓకే, ఇక్కడ ఏబి అనే స్టేట్, ఓకే, 0 ఇచ్చినప్పుడు ఏ స్టేట్కి రీచ్ అయింది? 0 ఇచ్చినప్పుడు ఏబి, ఓకే, ఏబి అనే స్టేట్ 0 అనేది ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏ స్టేట్కి రీచ్ అయింది? ఓకే, 0 అని ఇన్పుట్ ఇచ్చాం, అది ఏ స్టేట్కి రీచ్ అయింది. అలాగే ఏబి అనే స్టేట్ 1 ఇచ్చినప్పుడు ఏబిసి అనే స్టేట్కి రీచ్ అయింది. 1 ఇచ్చినప్పుడు, ఓకే, 1 అనే స్టేట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్కి రీచ్ అయింది, రైట్? అండ్ ఆల్సో ఏబిసి స్టేట్ ఫైనల్ స్టేట్ యాక్చువల్లీ 0 అనేది ఇచ్చినప్పుడు, 0 అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ స్టేట్కి రీచ్ అయింది? ఓకే, ఏ. ఓకే, అండ్ ఆల్సో సేమ్ 1 అనేది ఇచ్చినప్పుడు ఏబిసి సెల్ఫ్ లూప్. ఓకే, సో ఇది మనకి
మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఓకే డిఎఫ్ఏ అనమాట. ఓకే, ఇది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న డిఎఫ్ఏ. దేని నుంచి? ఓకే, ఎన్ఎఫ్ఏ నుండి. ఓకే, ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏ అనేది ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం 2 ప్రాసెస్ని మనం చెప్పుకున్నాం. సో బేసిక్గా ఏ ప్రాసెస్ మీకు ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు. కాకపోతే సెకండ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఇది కూడా మనకి పర్టికులర్ ఈజీగానే ఉంటుంది. సో కాకపోతే మనం ఎవ్రీథింగ్ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకొని ఒక వీడియోని 1 or 2 టైమ్స్ చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. 2 ప్రాసెస్ కూడా ఈక్వల్లీ సేమే ఉంటాయి ఆబ్వియస్గా. కాకపోతే ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్గా అనిపించవచ్చు. బట్ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక్కసారి మనకు అర్థమైంది అనుకోండి, 2 ప్రాసెస్ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ప్రాసెస్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొంచెం లెందీగా వస్తుంది ఆన్సర్ అయితే. ఓకే, సో ఇక్కడ మీకు కాంపిటేటివ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రాసెస్ అనేది మీకు చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చాలా లెంత్ తక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు ఈ వీడియో. సో ఎన్ఎఫ్ఏ నుంచి ఓకే డిఎఫ్ఏకి మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అని అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఓకే ఐటీ కంటెంట్ కోసం మన పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.